నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో ఫ్రీక్వెంట్గా మనకి అందరికీ హార్ట్ అటాక్స్ లేదా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, స్టంట్స్ మంచిదా, బైపాస్ మంచిదా? ఇది ప్రతి ఒక్కరికి ఉన్న కన్ఫ్యూషన్. చదువుకున్న వాళ్ళకి, అది ఐడియా లేని వాళ్ళకి కూడా ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంటుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏంటంటే, మన గుండెలో ఉండేది 3 రక్తనాళాలు ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు, రైట్ సైడ్ 1 రక్తనాళం. సో ముందటి కాలంలో పోలిస్తే, అంటే 2010 దాని బిఫోర్ తీసుకుంటే, 2015 కానివ్వండి, 2010 మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి పూర్వకాలంలో మనకి బైపాస్ ఒకటే ఆప్షన్ ఉండేది. అంటే వేరే ఆప్షన్ లేక మనకు ఆ ఉన్న ఆప్షన్ని ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం అందరం కూడా. బట్ ఇప్పుడు సింపుల్ వేస్, అంటే ఓపెన్ హార్ట్ చేయకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకునే కొత్త అత్యాధునిక ట్రీట్మెంటే కొరనరీ ఆర్టరీ స్టంటింగ్ అంటాం. ఇది దాదాపు ఒక 15-20 ఇయర్స్ నుంచి చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ వస్తుంది. సో మరి ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ప్రోడక్ట్స్, మెటీరియల్స్ కానివ్వండి వచ్చిన తర్వాత మరి స్టంట్స్ వేయించుకుంటే మంచిదా, బైపాస్ మంచిదా అనేది అనుమానాలు అనేది ఇంకా ఎక్కువైనాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు అవసరం ఉండి వేయించుకుంటున్నామా లేదా. అంటే అవసరం అంటే ఏంటంటే, బ్లాక్ ఉంటే వెయ్యాలా అనేది కాదు, ఎంత బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ వల్ల మీకు ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది నిర్ధారించిన తర్వాతనే మనము స్టంటింగ్ కానీ బైపాస్ కానీ చేయించుకోవాలి. మరి ఎంత బ్లాక్ ఉంటే స్టంట్ వేయించుకోవాలి, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. వాల్వ్ బ్లాక్ అనుకుంటారు, దీన్ని వాల్వ్ బ్లాక్ అని అనడం. గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్తో ఒక మన ట్యూబ్ ఏదైతే ఉంటుందో రక్తనాళం, అది నేరో అవ్వడం, అంటే సన్నబడడం, దాన్ని బ్లాక్ అంటాం. ఆ వాల్వ్ బ్లాక్ అనేది సపరేట్. కానీ హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటి గుండె రక్తనాళాలలో వచ్చే బ్లాక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 80% లేదా దానికంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా స్టంట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే చాలా అధ్యయనాల్లో తెలియదు ఏంటంటే, 80% బ్లాక్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ మనకి సిమ్టమ్స్, అంటే ఇబ్బంది అనేది కలగజేస్తుంది అనేది చాలా అధ్యయనాలు, రకరకాల స్టడీస్లో, మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టడీస్లో కూడా నిర్ధారించబడింది. కాబట్టి 80% బ్లాక్ అంతకంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా ఈ స్టంట్ కానీ బైపాస్ కానీ అవసరమవుతుంది. లెస్ దెన్ 50% ఉంటే మైల్డ్ అంటాం, యూజువల్గా దానికి అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, 50-70 or 80% బ్లాక్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి అది రియల్గా ప్రాబ్లం కాజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకున్న తర్వాతనే వేయించుకోవాలి. ఏదో 50%, 70% ఉంది కదా స్టంట్ వేసుకోవాలనేది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఎలా నిర్ధారిస్తామనేది ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ అని ఉంటాయి. ఇన్వేజివ్ అంటే మనం FFR లేదా QFR లేదా సమ్ టైమ్స్ ఇమేజింగ్, అంటే OCT, ఇట్లాంటి ఇమేజింగ్ పద్ధతిలో మీ సిమ్టమ్స్ని బట్టి ఏది కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసి దాని ద్వారా మనం అనలైజ్ చేసి దానికి అవసరం ఉందా లేదని నిర్ధారిస్తాం. అలా కాకుండా నాన్ ఇన్వేజివ్ అంటే స్పెక్ట్ మయోకార్డియల్ పర్ఫ్యూషన్ ఇమేజింగ్ అంటాం, అంటే న్యూక్లియర్ టెస్ట్ అనమాట, లేదా కార్డియాక్ MRI టెస్ట్ ద్వారా, లేదా డోబుటమిన్ స్ట్రెస్ ఎకో టెస్ట్, లేదా ట్రెడ్మిల్ టెస్ట్, ఇలా నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ద్వారా కూడా మీకున్న బ్లాక్స్ నిజంగానే మీకు ప్రాబ్లం కాజ్ చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించిన తర్వాత ఈ 50-70% ఉన్న బ్లాక్స్లో స్టంట్ అవసరమా లేదా బైపాస్ అవసరమా అనేది చేస్తాం. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు తెలుసుకోవాల్సినది కూడా, ఎవరైనా మీకు బ్లాక్స్ ఉన్నాయి స్టంట్ వేస్తున్నామంటే మీరు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మీకు నెససరీగా వేస్తున్నారా, అన్నెసెసరీగా వేస్తున్నారా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత పర్సెంట్ ఉంటే వేసుకోవాలా లేదనేది తెలిసింది. మరి బైపాసా స్టంటా అనేది చాలామందికి అపోహ ఏంటంటే, ఇది మిత్, డెఫినెట్లీ మిత్. 2 బ్లాక్స్ ఉంటేనే, 2 స్టంట్లు అయితేనే స్టంట్ వేయించుకోవాలా, దానికంటే ఎక్కువ అయితే బైపాస్. ఇది ఓల్డ్ ఫ్యాషన్ అండి, ఓల్డ్ ట్రెండ్ అండ్ ఓల్డ్ మిత్. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను, పాతకాలంలో దీనికి ట్రీట్మెంట్లు అనేది లేదు కాబట్టి అప్పుడు ఒకే ఒక ఆప్షన్ బైపాస్ ఏదైతే ఉందో అది మనం చేయించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఈ కోతలు లేకుండా చాలా అడ్వాన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు స్టంట్స్ అనేది ఇన్ని నంబరే వేయించుకోవాలనేది ఎక్కడా లేదు. మీరు కావాలంటే ఎవరైనా రీసెర్చ్ కూడా చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మనం అవసరం ఉండి స్టంట్ వేస్తున్నామా లేదా, ఆ స్టంట్ చేసే విధానము పద్ధతి కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 కానీ 4 కానీ 5 కానీ స్టంట్లు వేయించుకోవచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. అది ఎటువంటి జబ్బు ఉంది దాన్ని బట్టి ఎలా చేస్తున్నాం అనేది. ఇంకోటి క్రిటికల్, అంటే లెఫ్ట్ మెయిన్ వెజల్ లేదా బైఫర్కేషన్ యాంగిల్స్
లేదా క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని ఇట్లాంటివి ఉన్న చోట్లలో మనం అడిషనల్ టెక్నిక్స్ అండ్ టూల్స్ ఏం వాడి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కొత్తగానే మనకి ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. అంటే ఓసీటీ కానీ ఐవస్ కానీ ఇవి చేసి మనం స్టంటింగ్ చేయించుకుంటే 35% to 40% రిజల్ట్స్ అనేది, అంటే నార్మల్ యాంజియోగ్రఫీ ద్వారా చేసేదానికంటే ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా చేస్తే రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఫ్యూచర్లో కూడా ఈ మూసుకుపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ మోస్ట్ థింగ్, కాల్షియం బ్లాక్స్ ఉంటే బైపాసే బెటర్ అనేది కూడా లేదండి. ఆ కాల్షియం బ్లాక్స్ ఎంత గ్రేడ్ ఉంది అనేది ఈ ఇమేజ్ గైడెడ్ ద్వారా మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి. అంటే ఈ కాల్సిఫిక్ టైట్ బ్లాక్స్లో స్టంట్ వేసే ముందర కరెక్ట్గా ట్రీట్ చేసి స్టంట్స్ వేస్తే అవి మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. దానికి ఆ కాల్షియం ట్రీట్ చేయడానికి మన దగ్గర చాలా పరికరాలు ఉంటాయి. అంటే కటింగ్ బెలూన్స్ అంటాం, లేదా రొటేషనల్ అథరెక్టమీ, ఆర్బిటాల్ అథరెక్టమీ, ఐవిఎల్, లేజర్, ఇట్లా మల్టిపుల్ టెక్నిక్స్తో ఆ కాల్షియంని కరెక్ట్గా బ్రేక్ చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసిన తర్వాత స్టంట్ వేస్తే అది పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది, లాంగ్ టర్మ్లో మళ్ళీ బ్లాక్ కాకుండా ఉంటుంది. సో డాక్టర్స్ ఎక్స్పర్టీస్ని బట్టి, డాక్టర్ ఒక ప్రొలాంగ్డ్ వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేశారనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎవరైనా ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే యూ షుడ్ కన్సల్ట్ ఎ పర్ఫెక్ట్ డాక్టర్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. సో మీకు అప్పుడు ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తెలుస్తుంది. సో రెండు కూడా మంచిటివే, అంటే బైపాస్, స్టంటింగ్ రెండు మంచిదే. ఈ రెండు ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాయి, ఒకే విధమైన రిజల్ట్స్ వస్తాయి. రెండిటి వల్ల మనకు రిలీఫ్, బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది ఇండివిజువలైజ్డ్ డెసిషన్ అని ఉంటుంది. కాబట్టి పర్సన్ టు పర్సన్ జబ్బును బట్టి ఇది చేయించుకోవాలా, అది చేయించుకోవాలనేది డిసైడ్ చేస్తాము. అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా స్టంట్స్ అనేది 4 కానీ 5 కానీ వేయించుకోవచ్చు, కానీ అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేయాలి. ఈ అడిషనల్ టూల్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి.